ఐపీఎల్ 2024 17వ సీజన్ అదిరిపోతుంది. ప్రీవియస్ 16 సీజన్స్ కంటే ఈ సీజన్ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎక్కువగానే ఇస్తుందని చెప్పుకోవాలి. బట్ అది బంతితో అనే కంటే బ్యాట్తో అంటే బాగుంటుంది. ఐపీఎల్ మొత్తం 16 సీజన్స్లో క్రియేట్ చేసిన ఆల్మోస్ట్ 90% రికార్డ్స్ని ఈ సీజన్ బ్రేక్ చేయడమే కాదు, నయా రికార్డ్స్ని రీక్రియేట్ కూడా చేసింది. ప్రతి సీజన్లోనూ ప్లే ఆఫ్స్ టీమ్స్ మధ్య బీభత్సమైన కాంపిటీషన్ చూస్తూనే ఉంటాం. అయితే ఈ సీజన్లో 4లు 6ల మధ్య కాంపిటీషన్ అంతకు మించి అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పటికే 50 మ్యాచ్లు పూర్తయితే ఏకంగా 900 దాకా 6లు, 1400 పైనే 4లు. అలానే ఈ సీజన్ ఎక్స్ట్రీమ్ రికార్డ్స్ కూడా క్రియేట్ చేసింది. టీ20 క్రికెట్ హిస్టరీలోనే ఒకే టీ20లో సెకండ్ హైయెస్ట్ పరుగులు 287 పరుగులు. టీ20 హిస్టరీలో 2 టీమ్స్ కలిపి హైయెస్ట్ పరుగులు 549 పరుగులు. టీ20 క్రికెట్ హిస్టరీలోనే హైయెస్ట్ రన్ చేజ్ 262 పరుగులు. ఒకే టీ20లో 2 ఇన్నింగ్స్ల మీద హైయెస్ట్ 6లు 42. అలాగే టీ20 క్రికెట్ మ్యాచ్లో ఒక టీ20లో ఒక ఇన్నింగ్స్లో హైయెస్ట్ 6లు 22. ఇలాంటి రికార్డ్స్ అన్నింటినీ క్రియేట్ చేసిన ఈ సీజన్కి మోస్ట్ ఎక్స్ప్లోజివ్ సీజన్గా పేరు కూడా పెట్టేశారు. అయితే టీమిండియా క్రికెట్ అభిమానులను ఈ సీజన్ ఒక చేదు అనుభవం కూడా మారేలా కనబడుతుంది. ఇప్పటికీ ఈ సీజన్లో ఓవర్సీస్ ప్లేయర్స్ పై చేయని చెప్పుకోవాలి. ఫామ్లో లేని ప్రతి బ్యాటర్ని ఫామ్లోకి తెచ్చి ఈ ఐపీఎల్ ద్వారా ట్రైన్ చేసి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ముందు మనమే డేంజర్ సైన్స్ అని క్రియేట్ చేసుకున్నట్లు కనబడుతుంది. అయితే ఓవర్సీస్ బ్యాటర్స్ 40 నుండి 50 బంతుల్లో సెంచరీలు కొట్టేస్తుంటే మన వాళ్ళు మాత్రం 60 బంతులు పైనే ఆడుతున్నారు. అయితే ఓవరాల్గా ఈ సీజన్లో గాను శివన్ దుబే ఒక్కడే టీమిండియా నుంచి కన్సిస్టెన్స్గా అలాగే మెయిన్ స్ట్రైక్ రేట్తో బాగా ఆడుతున్నాడు. ఇక రిమైనింగ్ బ్యాట్స్మెన్స్ అంత మిరాకిల్స్ అయితే క్రియేట్ చేయట్లేదని చెప్పుకోవాలి. ఇప్పటికీ 50 మ్యాచ్లు పూర్తవగా ఆర్ఆర్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్తో 10 మ్యాచ్ల్లో 8 గెలిచి కేవలం 2 మాత్రమే ఓడి 16 పాయింట్లతో అగ్రస్థానంలో తొలి నుండి కొనసాగుతూనే ఉంది. అలానే కేకేఆర్ ఆల్రౌండ్ షోతో అదరగొడుతూ 9లో 6 గెలిచి 3 ఓడి 12 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక ఎల్ఎస్జీ ఎస్ఆర్హెచ్ టీమ్స్ 2 గాను 10 మ్యాచ్ల్లో 6 చొప్పున గెలిచి 4 ఓడి 3-4 స్పాట్లో కొనసాగుతున్నాయి. అయితే ఐపీఎల్ 2024 ఈ సీజన్లో 52వ మ్యాచ్గా మే 4న రాత్రి 7:30 నుండి ఆర్సీబీ మరియు జీటీలు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్లో తలబడనున్నాయి. అయితే ఆర్సీబీ జీటీ జస్ట్ బిఫోర్ మ్యాచ్ ఇద్దరు ఆడగా ఆర్సీబీ గెలిచింది. ఆర్సీబీ 10కి 3 గెలిచి 10th స్పాట్లో ఉంటే అంటే లాస్ట్ స్పాట్లో ఉంటే జీటీ 10కి 4 గెలిచి 8వ స్పాట్లో నిలిచింది. అంటే మనం ఒకటి అనుకోవచ్చు, ఈ మ్యాచ్ ఓడిన టీము ప్లే ఆఫ్స్ నుంచి ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయినట్లే. అయితే ఇరువురు టీమ్స్ అహ్మదాబాద్ వేదికగా ఆడితే ఈసారి మాత్రం బెంగళూరు వేదికగా ఆడుతున్నారు. అందుకే డెఫినెట్లీ ఈ మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే ఈ స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, అలానే ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, ప్రజెంట్ ఎలా ఉన్నాయి, పోస్ట్లో ఎలా ఉన్నాయి, ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా మార్పులు ఎక్స్పెక్ట్ చేయొచ్చా, కీ ప్లేయర్స్ ఎవరు, లైవ్ ఎక్కడ చూడొచ్చు, వెదర్ కండిషన్ ఎలా ఉంది, అన్నిటిపై 1 by 1 ఒక లుక్ వేసేద్దాం. అయితే ముందుగా ఈ స్టేడియం గురించి మాట్లాడుకుంటే 1969లో ఈ స్టేడియాన్ని ఓపెన్ చేశారు. అలాగే ఆడియన్స్ కెపాసిటీ వచ్చేసరికి 40,000గా ఉంటుంది. అందులో ఆడియన్స్ కెపాసిటీలో 75% ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటారనడంలో సందేహం లేదు. అలానే కోహ్లీ నామస్మరణతో స్టేడియం అంతా మోత మోగిపోనుంది. అయితే డైమెన్షన్స్ పరంగా ఒక యావరేజ్ గ్రౌండ్ అనే కంటే చిన్న గ్రౌండ్ అనుకుంటే రైట్. ఎందుకంటే బెంగళూరు స్టేడియం ఫస్ట్ నుండి చాలా చిన్న గ్రౌండ్, చిన్న బౌండరీస్ ఉంటాయి. ఎయిదర్ సైడ్స్ వచ్చేసరికి 58 నుంచి 62 మీటర్లు గాను, స్ట్రైట్ వచ్చేసరికి 72 మీటర్లు గాను ఉండవచ్చు. ఇయే హైయెస్ట్ అనుకోవచ్చు. ఇక పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే అందరికీ తెలిసిందే, చిన్నస్వామి స్టేడియం అంటేనే చిన్న గ్రౌండ్, పరుగులు వరద పక్క, అందులోనూ ఫ్లాట్ వికెట్. బట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇనిషియల్గా బౌలర్కి స్వింగ్తో పాటు పేస్ కూడా జనరేట్ అవుతుంది. ఈవెన్ స్పిన్నర్స్ కూడా టర్న్ ఉంటుంది. ఫస్ట్ పవర్ ప్లే లోపే స్పిన్నర్స్ వేసి మంచి వికెట్లు తీసిన మ్యాచ్లు కూడా ఉన్నాయి ఈ సీజన్లో కూడా. సో ఎగ్జాక్ట్గా ఆ ఇనిషియల్ అనేది యూటిలైజ్ చేసుకుంటే బెటర్ రిజల్ట్ రావడం పక్క. అలానే చేజింగ్ కూడా హెల్ప్ ఉంటుందని చెప్పుకోవాలి ఈ పిచ్ గాను. కాసేపు బ్యాట్స్మెన్ క్రీజులో సెట్ అయితే ఎంత కొడితే అన్ని పరుగులే. దీనికి ఎగ్జాంపుల్ ఎస్ఆర్హెచ్ 287 పరుగులు ఈ గ్రౌండ్లో చేసింది ఈ సీజన్లో. ఇక తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే వర్షాలు పడటం, మ్యాచ్ లేకపోవడం ఇలాంటి టిస్టులు అయితే ఏమీ లేవు. ఎందుకంటే ఇండియాలో ఆల్రెడీ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. టెంపరేచర్ హై లెవెల్లో ఎక్స్పెక్ట్ చూస్తున్నాం కూడా. బట్ ఇక్కడ కొంచెం టెంపరేచర్ తక్కువగానే ఉంటుంది బెంగళూరులో, ఇది అందరికీ తెలిసిందే. అయితే మ్యాక్సిమం టెంపరేచర్ అయితే మాత్రం ఎక్స్పెక్టేషన్ ప్రకారం 32 నుంచి 35 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉండొచ్చు. మినిమం టెంపరేచర్కి 23 నుంచి 25 దాకా ఉండవచ్చు. ఇక తర్వాత లైవ్ గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్గా టీవీస్లో వచ్చేసరికి స్టార్ స్పోర్ట్స్లోను, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసరికి జియో సినిమాలు ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా చూడొచ్చు. ఇక తర్వాత ఈ గ్రౌండ్లో పాస్ట్ అండ్ ప్రజెంట్ ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిద్దాం. ప్రజెంట్ స్టాట్స్ అయితే తర్వాత చూద్దాం. ముందుగా ఫస్ట్ ఐపీఎల్ స్టాట్స్ చూస్తే టోటల్గా ఇక్కడ 92 మ్యాచ్లు జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 39 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు కొంచెం ఎక్కువగా 49 గెలిచారు. నో రిజల్ట్గా 4 మ్యాచ్లు ఉండిపోయినాయి. హైయెస్ట్ టోటల్ వచ్చేసరికి ఈ గ్రౌండ్లో 287 పరుగులు 3 వికెట్లుగా ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లోనే
కొట్టి క్రియేట్ చేసింది. లోయెస్ట్ స్కోర్ వచ్చేసరికి హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ ఆర్సీబీ 82 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 174 పరుగులు గాను, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 158 పరుగులు గాను ఉంది. మోస్ట్ రన్స్ వచ్చేసరికి ఈ గ్రౌండ్లో విరాట్ కోహ్లీ 2924 పరుగులు చేశాడు 82 ఇన్నింగ్స్లో గాను. మోస్ట్ వికెట్స్ యజువేంద్ర చహల్ 42 మ్యాచ్ల్లో 52 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ సీజన్లో ఆర్సీబీకి అస్సలు అచ్చరానిగా ఉండేది ఉందంటే హోమ్ గ్రౌండ్ అని చెప్పుకోవాలి. 4 ఆడితే ఫస్ట్ మాత్రమే గెలిచింది, తర్వాత కంటిన్యూగా 3 ఓడిపోయింది. అసలు దీనివల్ల ప్లే ఆఫ్స్ అనేది కోల్పోయిందనే చెప్పుకోవాలి. ఓవరాల్గా ఈ సీజన్ 4 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 2 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 2 గెలిచారు ఈ గ్రౌండ్లో. హైయెస్ట్ టోటల్ వచ్చేసరికి 287 పరుగులు 3 వికెట్లుగా ఎస్ఆర్హెచ్ ఉంది. లోయెస్ట్ టోటల్ వచ్చేసరికి ఆర్సీబీ ఈ గ్రౌండ్లో ఈ సీజన్లో 153 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 207 పరుగులు గాను, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 109 పరుగులుగా ఉంది. ఆల్మోస్ట్ 2 ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసరికి నియర్లీ 200 దాకా ఉంది. సో అందుకే పక్క బ్యాటింగ్ పిచ్ అంటున్నా. మోస్ట్ రన్స్ వచ్చేసరికి 4 ఇన్నింగ్స్లు కలిపి 224 పరుగులు విరాట్ కోహ్లీనే కొట్టాడు. మోస్ట్ సిక్సెస్ వచ్చేసరికి దినేష్ కార్తిక్ 4 ఇన్నింగ్స్లో 12 సిక్స్లు కొట్టాడు. అంటే 10 మ్యాచ్కి యావరేజ్గా 3 సిక్స్లు చొప్పున కొట్టుకొచ్చాడు. మోస్ట్ వికెట్స్ చూస్తే మ్యాక్స్వెల్ తరపున ఉంది, 3 ఇన్నింగ్స్లో కానీ 4 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ సీజన్లో దీని ముందు మ్యాచ్లో జీటీ మరియు ఆర్సీబీలో ఒక మ్యాచ్ ఆడిస్తే ఆర్సీబీ విజయం సాధించింది. అక్కడ హోమ్ గ్రౌండ్లో అహ్మదాబాద్లో జీటీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 20 ఓవర్లో 200 పరుగులు చేసింది. బట్ కేవలం 16 ఓవర్లోనే మరో 4 ఓవర్లు మిగిల్చి ఆర్సీబీ చేజ్ చేసింది. అయితే జీటీ ఆర్సీబీ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే జీటీకి ఇది 3వ సీజన్. అంటే అంతకుముందు 2 సీజన్లో మాత్రమే తలబడింది ఆర్సీబీతో. అందులో 4 మ్యాచ్ల్లో ఇద్దరు కలిసి పోటీ పడితే ఇరువురు టీమ్స్ మీద 50-50 రికార్డ్స్ ఉన్నాయని చెప్పుకోవాలి. వాళ్ళు 2 గెలిస్తే వీళ్ళు 2 గెలిచారు. ఇక చివరగా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ముందుగా జీటీ ప్లేయింగ్ లెవెన్ చూసేద్దాం. ముందుగా జీటీ ప్లేయింగ్ లెవెన్లో హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమి లేని దెబ్బ ఫస్ట్ టైం జీటీకి కనబడుతుందని చెప్తాను. నిన్న ఆల్రెడీ ఆర్సీబీతో ఆడి ఘోరంగా ఓడి మళ్ళీ ఈ మ్యాచ్ సిద్ధమైంది. అయితే ఈ మ్యాచ్లో ఓడిపోతే 99.99% ఎలిమినేట్ అయిపోయినట్లు చెప్పుకోవచ్చు. జీటీకి మెయిన్ లాస్ గిల్ ఫామ్ కోల్పోవటమే. ఉద్యమం సహా కొంచెం డల్గానే పెర్ఫార్మెన్స్ ఉందని చెప్పుకోవాలి. అయితే ఇతని ప్లేస్లో ఓవర్సీస్ బ్యాటర్ అయిన మాజీ వేడిని దింపే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవాలి. సో గిల్ ఫామ్లోకి వస్తేనే జీటీకి విజయాలు కూడా సాధ్యం అవుతాయని తెలుస్తుంది. అయితే సాయి సుదర్శన్ సూపర్ రిథంలో ఉన్నాడు, అలానే టెరిఫిక్ ఫామ్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. బట్ తన ఇన్నింగ్స్లను అయితే విజయంగా మార్చడంలో ఫెయిల్ అవుతున్నాడని చెప్పుకోవాలి. అలానే షారుఖ్ ఖాన్ ఒక మిస్మరైజ్ ఇన్నింగ్స్ ఆడాడు నిన్న ఆర్సీబీతో మ్యాచ్లో. ఐ థింక్ థర్డ్ ప్లేస్లో 4th ప్లేస్ బ్యాటింగ్ వచ్చాడనుకుంటా. 30 బంతుల్లోనే 60 పరుగులు దాకా కొట్టేశాడు. సో ఇతని ఫామ్ అయితే మరోసారి అవసరం ఉంది. అలానే మిల్లర్, అజ్మతుల్లా ఉమర్జాయ్, విజయ్ శంకర్లు ప్రాబిలిటీ ప్రకారం బాగానే ఉన్నారు నెక్స్ట్ బ్యాటింగ్ లెవెల్. ఇక వీళ్ళ నుండి కీలక ఇన్నింగ్స్లు అయితే ఖచ్చితంగా జీటీకి కావాలి. అలానే బౌలింగ్ యూనిట్ బలంగా పేపర్ మీద కనబడుతున్న షమీ లేన్లోట్ అయితే ఖచ్చితంగా 100% కనబడుతుంది. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్లు బలం అనుకుంటే వాళ్ళే బలహీనతలాగా మారిపోయారు. ఈ మధ్య బౌలింగ్లో కంప్లీట్గా తేలిపోతున్నారు. అలాగే ఎకానమీ పరంగా కూడా 10 దాటిపోయి కొట్టించుకుంటున్నారు. ఇంకా పేస్ యూనిట్లో 2023లో 11 మ్యాచ్లు 27 వికెట్లు తీసిన మోహిత్ శర్మ అసాధారణమైన విజయాలు అందించాడు. ఈ సీజన్లో 15 రన్ రేట్తో కొట్టించుకోవడం అనేది చిన్న మాట అని చెప్పుకోవాలి. నిన్న మ్యాచ్లో అయితే ఆర్సీబీ మీద ఏకంగా 21 రన్ రేట్తో కొట్టించుకున్నాడు. సో వీళ్ళ పేస్ యూనిట్ అయితే మరీ బలహీనంగా మారిపోయింది. ఉమేష్ యాదవ్ని ఆడించడం లేదు, అజ్మతుల్లా ఉమర్జాయ్ పప్పులు అయితే ఉడకడం లేదు. సాయి కిషోర్ కూడా స్పిన్లో తేలిపోతున్నాడు. ఒక సందీప్ వారియర్ మాత్రం కొద్దిగా గొప్ప ఇంప్రెసివ్గా కనబడుతున్నాడు. అందుకని ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ నేనైతే మాత్రం 2-3 చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అవి ఏంటో చూసేద్దాం. వీళ్ళ 11లో శుభ్మాన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, షారుఖ్ ఖాన్, మాజు వేడ్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, సందీప్ వారియర్, ఉమేష్ యాదవ్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా మోహిత్ శర్మ, దర్శన్ నెల్కాండే, వృద్ధిమాన్ షాహా, అభినవ్ మనోహర్, జయంత్ యాదవ్ ఇలా ఉన్నారు. అయితే ఇక ఫైనల్గా ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే 7 మ్యాచ్ల్లో 6 ఓడింది, కేవలం ఒకటంటే ఒక విజయం. తర్వాత 3 మ్యాచ్ల్లో 2 గెలిచింది. ఒక మ్యాచ్ ఓడింది కానీ ఆ మ్యాచ్లో మాత్రం 1 రన్ తేడాతో ఓడింది. పెర్ఫార్మెన్స్ పీక్ లెవెల్లో ఉన్న చివరి 2 ఓవర్లో మిస్టేక్స్ జరిగాయి పంజాబ్ మీద. అలాగే బౌలింగ్లో కూడా బాగానే వేసిన పంజాబ్ మీద చివరి 4 ఓవర్లో లయ తప్పింది. ఏకంగా 70 పరుగులు సమర్పించింది అనుకుంటా. అందుకే ఆర్సీబీ ఆ మ్యాచ్లో లాస్ అవడానికి కారణం కనబడింది. ఇక తర్వాత కానీ వాళ్ళ యూనిటీ ఆఫ్ బౌలింగ్ కానీ టీమ్ కాంబినేషన్ కానీ నెక్స్ట్ లెవెల్లో పెర్ఫామ్ చేశారు. ఎస్ఆర్హెచ్ని వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడించారు, జీటీని కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడించి ఇప్పుడు మంచి కంబ్యాక్తో ఈ మ్యాచ్కి సిద్ధమైపోయింది. అయితే ఆర్సీబీ నాట్ ఓన్లీ బ్యాటింగ్, బౌలింగ్లో కూడా అగ్రెషన్ మోడ్ అయితే చూపిస్తుంది. 1-2 ఓవర్లు బౌలింగ్లో బ్యాక్ ఫుట్లోకి వెళ్ళినా మళ్ళీ వెంటనే వికెట్లు తీసి కంబ్యాక్ ఇస్తూ వేరే లెవెల్లో పెర్ఫామ్ చేస్తున్నారు లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి. ఇక అయితే ఒక విధంగా చెప్పాలంటే ఓవరాల్గా ఆర్సీబీ ఈజ్ బ్యాక్. అయితే డూప్లిసిస్ పర్వాలేదు అనిపిస్తున్నాడు, కాకపోతే అతని నుంచి లాంగ్ ఇన్నింగ్స్లు అయితే ఖచ్చితంగా కావాలి.
విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు, ఎప్పుడు ఆడుతూనే ఉంటాడు. బట్ కొంచెం స్ట్రైక్ రేట్ ఇంప్రూవ్ చేసుకుంటే ఇక తిరగundదని చెప్పాలి. అతని పాలసీ ఏంటంటే అతని క్రీజ్లో సెట్ అయితే ఎదురు వాళ్ళ చేత ఆడించడమే, అతను విన్నింగ్ అయ్యేదాకా మ్యాచ్ అతని క్రీజ్లో ఉండటమే. ఆ స్ట్రాటజీని కూడా మనం కూడా కొద్దిగా అర్థం చేసుకొని ఫాలో అయితే బాగుండు. ఇక అలానే విల్ జాక్స్ 2 హాఫ్ సెంచరీలు కొట్టిన ఏదో తెలియని లోటు, తన మార్క్ ఇన్నింగ్స్ అయితే ఇంతవరకు చూపించలేదని ఫీల్ అయ్యాం. బట్ జీటీ మీద 31 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన విల్ జాక్స్ 41 బంతులు సెంచరీ చేశాడు. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ 10 బాల్స్లోనే 50 రన్స్ కొట్టేశాడు. తన ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ ఎలా ఉంటుందనేది ఐపీఎల్లో డెమో ప్రదర్శించాడని చెప్పుకోవాలి. ఇక దినేష్ కార్తిక్, మ్యాక్స్వెల్, రజత్ పటిదార్, క్యామరాన్ గ్రీన్లతో సూపర్ బ్యాటింగ్ అటాక్ ఉంది. మనం ప్రీవియస్ జీటీతో మ్యాచ్లో ప్రివ్యూలో చెప్పుకున్నాం అంతకుముందు మ్యాచ్ గురించి. అప్పుడు ఓవర్సీస్ బౌలర్ అవసరం లేదు, ఉన్న 15 రన్లతో కొట్టించుకున్నారు. అతని ప్లేస్లో గ్లెన్ మ్యాక్స్వెల్ ఆడిస్తే ఒక పార్ట్ టైం స్పిన్నర్గా బాగుంటుంది, ఒకవేళ ఆడితే బ్యాటింగ్ ఆడతాడు, లేకపోతే లేదు, బౌలింగ్లో అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి అనుకున్నాం. అదే పాలసీని జీటీ మీద మన మ్యాచ్లో ఇంప్లిమెంట్ అయ్యింది. ఇప్పుడు కూడా అదే అంటున్నా, అదే కంటిన్యూ చేయాలని. అయితే బౌలింగ్ యూనిట్లో ప్రీవియస్ 3 మ్యాచెస్ నుండి ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ అయితే డిసిప్లిన్ ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవాలి. అయితే స్వప్నిల్ సింగ్, మ్యాక్స్వెల్, కరుణ్ శర్మలతో సూపర్ స్పిన్ యూనిట్ కనబడుతుంది. అందరూ వెల్ ఇన్ టచ్ అనే చెప్పుకోవాలి. అలాగే తర్వాత పేస్ యూనిట్ పరంగా బాగానే ఉంది. ఎందుకురా యాష్ దయాల్ని కొన్నారు అనుకున్న వాళ్ళే ఇప్పుడు నోటి మీద వేసుకునే పరిస్థితి వచ్చింది. అతనే మంచి బౌలర్గా మారిపోయాడు. 1-2 బాల్ లైవ్ తప్పిన కంబ్యాక్ ఇస్తూ మంచి బౌలింగ్ చేస్తున్నాడు. అలాగే బౌలింగ్ యూనిట్లో నేనైతే విజయ్ కుమార్ వేషక్ని ప్లేయింగ్ లెవెన్లో ఉంటే బాగుండను అనుకుంటున్నా. అలాగే మహమ్మద్ సిరాజ్ కూడా మంచి అగ్రెసివ్తో బౌలింగ్ చేశాడు ప్రీవియస్ మ్యాచ్లో. అలాగే ఇక వీళ్ళ లెవెల్లో అయితే పెద్దగా మార్పులు అయితే ఉండకపోవచ్చు. నేనైతే మాత్రం ఒక మార్పుని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అయితే ఓవరాల్గా ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే విరాట్ కోహ్లీ, డూప్లెసిస్, విల్ జాక్స్, రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, క్యామరాన్ గ్రీన్, దినేష్ కార్తిక్, స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, మహమ్మద్ సిరాజ్, యాష్ దయాల్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా యూజ్ చేసుకున్న పర్సన్ మాత్రం విజయ్ కుమార్ వేషక్ కావచ్చు. విజయ్ కుమార్ వేషక్, ఆకాష్ దీప్, అనుజ్ రావత్, మహిపాల్ లోమరార్, శ్రేయస్ ప్రభు దేశాయ్ ఇలా ఉన్నారు. ఓవరాల్గా ఐపీఎల్ స్టాట్స్ ప్రీవియస్ ప్రజెంట్ పరిశీలించినాక, వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలించినాక, అలాగే కీ ప్లేయర్స్ని అబ్జర్వ్ చేశాక, ప్లేయింగ్ లెవెన్ చూశాక ఆర్సీబీ విన్నింగ్ పాసిబిలిటీ 55% గాను, జీటీ యొక్క విన్నింగ్ పాసిబిలిటీ 45% గాను ఉంది. అయితే మీ ఒపీనియన్ ప్రకారం ఏ టీం గెలుస్తుంది అనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఇరువురు టీమ్స్ మీద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్ ఎవరు అనుకున్నారో కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి.